ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు ప్రకటన గ్రంథంలో మరి పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి ఒక సంఘం గురించి మరి మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. అది ఏ సంఘం అనగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మరి ఉంటుంది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము అని మరి ఇక యోహాన్ గారితో పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఆసియా ఖండంలో 7 సంఘాలకు మరి ఇక దేవుడు వివరించడం జరిగింది. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా అని మరి వాక్యం మరి ఉంది. అంటే 7 నక్షత్రాలను తన కుడి చేత పట్టుకున్నాడు. 7 దీపస్తంభాల మధ్య సంచరించిన వాడు ఆయన పునరుద్ధానుడైన యేసు. ఆ యేసు ఏమని చెప్పాయంటే ఆ సంఘం గురించి అక్కడ ఆ సంఘం ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి ఆయన కొన్ని విషయాలు మెచ్చుకున్నాడు. ఏ విషయాలు మెచ్చుకున్నాడంటే ఆయన ఆ సంఘం యొక్క క్రియలు బాగున్నదని మెచ్చుకున్నాడు. ఆ క్రియలు, కష్టము, సహనము బాగుంది. దుష్టులను బట్టి వారు సహించగలిగారు. మరి ఆ యొక్క దొంగ బోధకుల గురించి వారు పరిశీలన చేసి ఉన్నారు. అదేవిధంగా పరీక్షించారు. నికోలాయము క్రియలను ద్వేషించారు అని మరి కొన్ని విషయాలను బట్టి ప్రభు ఆ సంఘానికి మెచ్చుకున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ విషయాలు ఉంటాయి. అయితే అక్కడ కొన్ని విషయాలు మెచ్చుకున్నాడు. మరి కొన్ని విషయాల్లో దేవుడు అక్కడ విమర్శ చేశాడు. మొదట ప్రేమను నువ్వు వదిలావు అని దేవుడు చెప్తున్నాడు. చాలామంది అనేక విషయాలు సమాజ సేవ మరి చేస్తూ ఉంటారు. మంచి క్రియలు ఉంటాయి, దాన ధర్మాలు మంచిగానే చేస్తారు, ఉపవాసం మంచిగానే ఉంటారు, సువార్త మంచిగానే ప్రకటిస్తారు, వాక్యాన్ని మంచిగానే ప్రకటిస్తారు, దశమభాగం మంచిగానే ఇస్తారు. కొన్ని విషయాలు వారికి పర్ఫెక్ట్గానే ఉంటాయి. అయినను నేను నీ మీద ఒక తప్పు మోపుతున్నాను, మరి నీవు మొదట ప్రేమను నువ్వు వదిలావు. అంటే నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా నీవు ఆ ప్రేమను పెట్టినట్లయితే నువ్వు మొదటి ప్రేమను దేవుడు నిన్ను మెచ్చుకోడు. ఏమిటి ఆ ప్రేమ అంటే దేవుడు 2 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ ప్రభువును సేవించాలని మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. అంటే నీవు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ, ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ, నీ క్రియలు ఎంత బాగున్నప్పటికీ, నీ దగ్గర ధనం ఎంత ఉన్నప్పటికీ, నీ దగ్గర జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ, నీవు దశోభాగములు ఎంత ఇచ్చినప్పటికీ, నీలో దేవుని ప్రేమ, నీ ప్రేమ దేవుని నువ్వు పూర్ణ మనసుతో ప్రేమించకపోతే, నీవు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించకపోతే అవన్నీ శూన్యమే. దేవుని సన్నిధిలో నిలబడటము ఎంత ప్రధానమో దేవునిని ఆరాధన చేయడము అంతకంటే ఎక్కువ ప్రాధాన్యము. తర్వాత నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు నువ్వు పాటించకుండా ఎన్ని పనులు చేసినా కూడా వ్యర్థమైపోతుంది. అయితే నీవు నీ యొక్క మొదటి క్రియ చేయి. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే పడిపోయినావో ఆ పడిపోయినది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ మొదటి క్రియను నువ్వు మారు మనసు పొందు. నువ్వు కొంతమంది అంటారు, నేను ప్రారంభంలో 2 గంటలు లేదా 3 గంటలు ప్రార్థన చేసేవాడినండి అంటున్నారు. కానీ నేటి దినంలో కొద్ది సమయం కూడా ప్రార్థన చేయటం లేదు. నీ మొదటి క్రియను నువ్వు గుర్తు తెచ్చుకొని నువ్వు మారు మనసు పొంది నీ పూర్ణ మనసుతో దేవుని సేవించు. అప్పుడు ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు.
ప్రకటన గ్రంథము ఈ యొక్క 2వ అధ్యాయం 9వ వచనంలో జీవవృక్ష ఫలాన్ని నీవు భుజిస్తావని, జీవితాంత నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవవృక్ష ఫలాన్ని భుజింపనీత అంటే జీవవృక్ష ఫలము నువ్వు ఎప్పుడు భుజిస్తావంటే దేవునిని పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో నువ్వు ఎప్పుడైతే ప్రభువుని సేవిస్తావో, ప్రభువులో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో, ఒక దినాన ఆ యొక్క పరదేశులోనూ దేవుడు తన జీవవృక్ష ఫలాన్ని నీకు భుజింపనిచ్చి ఆయన జీవకిరీటాన్ని నీకు ఇస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.